ఈరోజు మనం రొయ్యలు పచ్చనిపప్పు వండుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా రొయ్యలన్నీ శుభ్రం చేసుకుని ఇలా కొంచెం పచ్చనిపప్పు నానబెట్టుకుని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకుని మనం పచ్చనిపప్పు ఉడకబెట్టుకొని స్టవ్ మీద ఇది పెట్టి ఎంత కావాలో అంత క్వాంటిటీ ఆయిల్ పోసుకొని మనం ఆయిల్ మరిగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా స్మెల్కి బాగుంటుంది. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేసుకుని మనం తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని ఒకసారి తిప్పుకొని కొంచెం అల్లం పేస్ట్ ఇది కూడా రెడ్ కలర్లో వచ్చేదాకా కొంచెం గ్రేవీ లాగా అడుగంటకుండా తిప్పుకుంటా అల్లం పేస్ట్ కూడా కొంచెం అయిపోయిన తర్వాత పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు వేసేసుకుని రొయ్యల్లో ఉన్న నీరంతా లాగేసే వరకు కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. లైట్గా పసుపు జల్లుకోవాలి. ఉడికిన తర్వాత రొయ్యల్లో అంతా నీరు వచ్చేసి ఇలా అయిపోతుంది. దీని తర్వాత టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు కూడా ఉడికిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పచ్చనిపప్పు వాటర్తో సహా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పును, కారం మనకి ఎంత కారం తినగలిగితే అంత వేసుకుని కొంచెం ప్లేట్ వేసేసుకుని మగ్గనివ్వాలి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కారం. ఉప్పు వేసుకుని కొంచెం ఈ వాటర్ అంతా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత దగ్గరకు వస్తుంది కూర. ప్లేట్ వేసేసుకుని కాసేపు కూరని మగ్గనివ్వాలి. కొంచెం కొత్తిమీరతో కొంచెం పొడి మసాలా వేసుకుని దింపేసుకుని